సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అధిక రక్తపోటుకు గురవకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఇవే. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను మాటకి. ఇందాక మనం సాల్ట్ అనుకుంటున్నాం. మరి షుగర్ అనేది మామూలుగా ఏమిటి తెలుసా? అసలు ఇంక చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నార్మల్గా తీసుకునే దానికంటే ప్రాసెస్డ్ షుగర్, డైరెక్ట్గా షుగర్ కానీ దగ్గర నార్మల్గా ప్రతిరోజు ఒక రోజులో మనం తీసుకోగలిగింది ఒక 10 స్పూన్స్ అనుకోండి నార్మల్గా. దానికంటే ఎక్కువైతే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం పై వాల్యూ చెప్పుకున్నాం కదా, అది 15 పాయింట్స్ పెరుగుతాయటండి. కింద ఉండేటువంటి డైస్టాలిక్ అన్నది 9 పాయింట్లు పెరుగుతాయి ఒక్క షుగర్ పెరగడం వల్లే. అందరూ సాల్ట్ మీద దృష్టి పెడుతున్నారు. ఇంకొక మాట, సాల్ట్ అనుకుంటున్నాం, దానికి ఒక పొటాషియం ఉంటుంది. సాల్ట్ అంటే సోడియం, పొటాషియం అనుకుంటుంది లవణంలో. సాల్ట్ మీద దృష్టి పెట్టి పొటాషియం తగ్గిపోయినా కూడా అంతే ప్రమాదం. ఇంకేమిటి అందరూ గమనించాల్సింది ఏమిటంటే, సాల్ట్ మీరు ఎక్కువ తీసుకోకుండానే ఒక్క పొటాషియం తగ్గినా కూడా దానివేళ మూత్రపిండాల మీద చాలా లోడ్ వచ్చి మీకు మళ్ళీ దాని ప్రమాదం బ్రెయిన్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. బ్లడ్ ప్రెషర్ అనేది ఇన్ని విషయాలతో కలుసుకుని ఉంటుంది. కొంతమంది రోజు ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉంటారండి, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. కోపం తాపం చాలా ఎక్కువ, వాళ్ళకి అసలు అద్దు లేదు. మరి దానివల్ల దాని ప్రభావం కనబడుతూనే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఏదైతే ఉందో ఈ స్లీప్ అన్నది, స్లీప్ తక్కువైనా కూడా ఒత్తిడి లేదే ప్రపంచం లేదండి. మన దేశంలో దగ్గర 70% ఒత్తిడి. ఈ ఒత్తిడి ఉండేవాళ్ళు అకాడమిక్ స్ట్రెస్ ఏమండి, ఇదే ఉన్నామండి. దీనివల్ల ఏమవుతుంది, ఈ మెదడు నరాల తాలూకు స్టిమ్యులేషన్ అయ్యి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి దానివల్ల ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇదంతా ఒక విషవలయం. సో ఇలాంటి విషయాల మీద కూడా మనం ఒక్క సాల్ట్నే కాకుండా షుగర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా ఉండేటువంటి పొటాషియం అంటే మీరు తీసుకోవాల్సింది ఇంకేదో బంగారం వెండి కాదు. శుభ్రంగా ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి, లేకపోతే బఠానీలు లాంటి పచ్చడిది కానీ, పాలకూర, వీటిలో శ్రేష్టమైంది చాలా ఉందో పుష్కలంగా. సో పొటాషియం కూడా అంతే ముఖ్యం. డీహైడ్రేషన్, అసలు తీసుకోవాల్సినట్టు వాటర్ తీసుకుంటున్నారా లేదా? ఈ మధ్య కాలంలో కొంచెం వాటర్ బాటిల్తో దర్శనం ఇస్తున్నారు బయటకు వచ్చేసరికి, చాలా సంతోషమైన సంప్రదాయం. మరి వాటర్ తక్కువ అయిపోయినా రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి. డీహైడ్రేషన్. ఇంటి దగ్గర జలుబులాగా ఉందనుకునే కొన్ని మందులు వాడుతూనే ఉంటారు. నిద్ర పట్టదండి, నాకు నిద్ర కోసం మందులు వేసుకోవద్దు, గోళీ పట్టదండి, రాగానే చెప్తారు మహాతల్లి లోపలికి రాగానే, ఎవరన్నా జెంట్స్ కానీ స్త్రీలు కానీ. అదే కాకుండా కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ ఏదో కారణం వల్ల ఒత్తిడికి లోనయ్యారు, డిప్రెషన్కి లోనయ్యారు, ఇంకా మందులు వాడుతూ ఉంటే దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఒక్క ఏదో సాల్టు అనే కాదు. ఊబకాయం కానీ, పొటాషియం తక్కువైనా కానీ, ఎక్కువ మాట్లాడుతున్నా కానీ, డీహైడ్రేషన్ అయినా కానీ, మీరు వాడుతున్నటువంటి మందులు కానీ, ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, ఒత్తిడి కానీ, అంటే వీటిని ఒత్తిడి ఉంటే మరి ఎలా డాక్టర్ గారు? ఒత్తిడి లేని వ్యక్తి ఎవరు చెప్పండి? ప్రతి వాళ్ళకి దానికి తరిపోయిన కంటే ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఆపరేషన్ చేసిన న్యూరోసర్జన్కి ఒత్తిడి ఉండదా? పిల్లలకి పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయలేకపోయినా అనుకున్నటువంటి తల్లిదండ్రులు లేదా ఒత్తిడి? సరే బిజినెస్ పెద్ద పెట్టారు, చాలా సంతోషంగాను, బిజినెస్లో లాస్లు వచ్చి అన్ని వేళ బిజినెస్ ఇది రాదు, ప్రాఫిట్లు, వాళ్ళకు ఒత్తిడి లేదా? అంటే ఒత్తిడి లేనిది ఎవరండి చెప్పండి? అంటే ఒత్తిడిని జయించి ఒత్తిడితోనే జీవితం నడుపుతూ ఉండాలి. దానికోసం ఏదన్నా నేను మనసు మీద జ్ఞానం, యోగా, మెడిటేషను, అదే కాకుండా నాకు ఉన్నా కానీ దానిని రేపటికి నేను ఏదో చేస్తాను, ఈరోజు ఒకేసారి చేయాలని రూల్ లేదు, రేపు ఉంది ప్రతిరోజు, ప్రతి వారంలో. అలా కొన్ని ఆలోచన చేసి రేపటికల్లా మిగతా పనిని ఏదో వర్క్ ఇంటి దగ్గరకు తీసుకొచ్చి కూడా డోంట్ క్యారీ ద వర్క్ ఇన్ ద బ్రెయిన్. ఇలాంటి ఆలోచన ఉండేటైతే మీరు తప్పకుండా ఒత్తిడిని జయించగలుగుతారు. దీనికోసం స్పెషల్గా మందులు కూడా తీసుకోకండి. సో ఇన్ని విషయాల తాలూకా సముదాయమే ఈ బ్లడ్ ప్రెషర్ తాలూకా ఇబ్బంది. ఇంకా మీకు చెప్పాలంటే టీఐఎస్ అంటాం, అంటే చిన్నవి బ్లడ్ ప్రెషర్ వల్ల రక్తనాళాలు సన్నంగా అయిపోయి ఏదైతే ఉందో ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అని అంటాం. అంటే ఏమిటి? సడన్గా ఏదో పని తేడా వస్తుంది, ఏదో చేతుల్లో తిమ్మురుంది, మాట్లాడిన తేడా వచ్చింది, మూతి వంకరైపోతుంది. అసలు ఇలాంటి టీఐఎస్ అన్న దాన్ని చిన్నంగా వచ్చే స్ట్రోక్స్, సైలెంట్ స్ట్రోక్స్ అంటారు. దగ్గర ముందు తర్వాత 70% మంది ఫుల్ స్ట్రోక్ అవ్వడానికి ఆస్కారం ఉందట. ఇప్పుడు అలా చిన్న స్ట్రోక్స్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే, అంతేకాకుండా దానికి ఒక మాట ఉందండి, ఫాస్ట్ అండి. దానికి షార్ట్ ఇది నిమోనిక్. ఫాస్ట్ అంటే ఫేస్లో ఏదో తేడా ఉంది, మూతిలో ఏదో చిన్న వంకర వచ్చింది, తేడా వచ్చింది.
చెయ్య ఎందుకో పడిపోతుంది సడన్గా, ఒక్క సెకండ్ 2 నిమిషాలే. అదే కాకుండా మాటలో తేడా వచ్చింది సడన్గా, స్పీచ్ ముందులాగా చెప్పలేకపోతున్నాడు, సడన్గా క్లారిటీ లేదు మీటింగ్ మధ్యలో, చెప్పలేనంత అసలు ఎంత తలనొప్పి, ఏ కారణం అకారణంగా తలనొప్పి. ఇవన్నీ ఉన్నాయంటే లక్షణాలు అది స్ట్రోక్ అవడానికి, రాబోయే స్ట్రోక్ కోసం నాంది ప్రస్తావన అక్కడే జరుగుతుంది సుమా అని. సరే ఇది కాలేదు, క్రానిక్ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. అంటే ఏమిటి, మీరు బీపీతో బాధపడుతున్నారు, బీపీకి మందులు సరిగ్గా తీసుకోవట్లేదు, నెమ్మదిగా మెదడు లోపల రక్తనాళాలు సన్నంగా అయిపోవడం వల్ల ఊరుకుంటాయా? మెదడులో పైన ఉండేదాన్ని బూడిద రంగు కలర్లో ఉండేదాన్ని గ్రే మ్యాటర్ అని, లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటారు. ఈ వైట్ మ్యాటర్లో ఉండేటువంటి సన్నటి రక్తనాళాలు నెమ్మదిగా దాన్ని సన్నంగా అయిపోవడం వల్ల స్మాల్ వెసల్ ఇస్కీమియా, ఇది చాలా ఎక్కువైంది ఇప్పుడు, స్మాల్ వెసల్ ఇస్కీమియా. ఈ స్మాల్ వెసల్ ఇస్కీమియా వల్ల కాగ్నిటివ్ స్కిల్ డ్రాపింగ్. అంటే ఏమిటి, జ్ఞాపక శక్తి, ఏదైతే కంట్రోలు, మిగతా క్యాలిక్యులేషన్ కానీ, ఏదైతే ఆఫీసులో మిగతా వాళ్ళతో డిస్కషన్ కానీ, ఈ స్కిల్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. అంటే ఏమిటి, ఒక చాలా షార్ప్గా ఉండేటువంటి వ్యక్తి తెలియకుండానే అసలు ఇప్పుడు మేము ఓపీడీలో చూస్తున్నటువంటి ఒక 20-25 మంది పేషెంట్లు 60 సంవత్సరాలు 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఒక 30% నమ్ముతారా ఇప్పుడు ఈ స్మాల్ వెసల్ ఇస్కీమియాతోనే వస్తున్నారు. అప్పటికి కాగ్నిటివ్ స్కిల్ లాగా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, వాస్కులర్ డిమెన్షియాలో ఒక ఎక్కువ శాతం కనబడేది వాస్కులర్ డిమెన్షియా. అంటే ఏంటంటే రక్తనాళాల్లో మార్పులు రావడం వల్ల ఈ తేడా రావడం, డిమెన్షియా అని, మతిమరుపు వ్యాధి. లేదంటే తర్వాత మన అందరికీ తెలిసిన మాట ఆల్జీమర్స్ వ్యాధి అని. అంటే అక్కడే కానీ మనం అడ్డకట్ట వేయగలిగితే, బ్లడ్ ప్రెషర్ కోసం మందులు సరిగ్గా వేసుకోగలిగితేనే. అందువల్ల అదే కాకుండా ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ కోసం రెగ్యులర్గా మందులు వేసుకునే వాళ్ళు 4 రెట్లు కానీ ఈ కాగ్నిటివ్ స్కిల్కి అంటే ఏదైతే చెప్పుకున్నామో లోనైతే మందులు రెగ్యులర్గా వాడితే ప్రాబ్లం రాదని నేను చెప్పకపోయినా సగం తగ్గిపోతుందట. అంటే ఎంత తగ్గింది అంటే ఇదంతా కూడా మన చేతిలోనే ఉంది. మనం ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మనం ఎంత యాక్టివ్గా ఉండాలి. ఏదైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరగడం వల్ల లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నది 75-80కి వచ్చిందో, 85 ఆ టైం కల్లా మీరు ఆరోగ్యంగా ఉండాలా, ఇలాగ నిస్తేజ్లో ఇంకొకరి మీద డిపెండ్ అయిన ఉండాల్సిన మీ ఆలోచన మీదే. సార్, అధిక రక్తపోటుకు రాకుండా ఉండడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.